అలాగే ఈరోజు కార్యకర్తలకు నాయకులకు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. చరిత్ర తిరగ రాస్తారు. అందులో మన చరిత్ర తిరగ రాయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. రేపు ఇవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది. మీరెవరో పట్టాలు పోతాయని కానీ, పెన్షన్లు తీసేస్తారని కానీ, ఉన్న పట్టాలు ఏదో మార్పు మీరు ఏవి నమ్మదు. ఇంకో 15-20 రోజులు కోర్టు వస్తుంది. ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ పట్టాల సమస్యలు కానీ, భూ పట్టాల సమస్యలు కానీ, పెన్షన్ సమస్యలు కానీ. ఇందాక పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు, పెన్షన్ ఇస్తా 70 సంవత్సరాలు అయిందా ఇంకా పెన్షన్ రాలేదు. అలాగే ఇవాళ ఎన్నికల ముందు కాక నీకు పెన్షన్ రాలేదు కదా, పెన్షన్ ఇచ్చేస్తాను వచ్చిందంటే నమ్మమంటారా? అసలు మీ ప్రభుత్వంలో పెన్షన్ 6 మాసాలకు ఒకసారి పెన్షన్ ఇస్తున్నారే. భర్త చనిపోయినా, భార్య చనిపోయినా మళ్ళా నెలలో ఆనాడు వాళ్ళుగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈనాడు భర్త చనిపోయిన భార్య కానీ, భార్య చనిపోతే భర్త కానీ 6 మాసాలు సంవత్సరం పడుతుంది మీ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వడానికి, మార్చడానికి. కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదా మీరు? ఎన్నాళ్ళు ఏం చేసిన పెన్షన్లో చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు తప్ప మీరు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని? 60 సంవత్సరాలు చేసే ఉన్న 60 సంవత్సరాల దగ్గర పెన్షన్ల సంఖ్య పెరగాలి కదా, ఎందుకు పెన్షన్లు పెరగలేదు? ఇక ఎంతమందికి పెన్షన్లు రాకుండా ఉన్నారు? ఇవన్నీ కూడా మాయ మాటలు చెప్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. గమనించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నా. ఇక్కడ జరుగుతూ ఉంది రిలయన్స్ వారి పాపం వాళ్ళకేదో ఇక్కడ పైప్ లైన్ ఉంది, ఇబ్బంది ఉందని అక్కడ డ్రాయింగ్స్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఒక 40 కోట్ల దానికే మళ్ళీ ఒక రాబందు తయారైంది. ఆ రాబందు ఏం చేస్తుందో తెలియదు. ఆ కాంట్రాక్ట్ ఆ రాబందు మింగేస్తాం అనుకుంటుంది. మళ్ళీ దాన్ని కూడా చూసుకోవాలి మీ ప్రజలు, మీ గ్రామస్తులు. కాంట్రాక్ట్ కూడా మరి వీళ్ళకి సంబంధించిన రాబందే. మేనమా వచ్చాడు అదే 3 అక్షరాలు అంటారు కదా, అతను మీకు ఐడియా? ఎమ్మ ఎస్, ఎమ్మో ఎస్, ఇంకో అక్షరం ఆర్ అండి. అది అందులో వచ్చాడు మళ్ళీ. అంటే ఎక్కడ ఏముందో, ఎందులో ఏముందో, ఎలాగ దాన్ని చేయొచ్చో వాళ్ళకి తెలిసినందుకు ఎవరికి తెలియదు. వాళ్ళు చేయరు కానీ అది రిలయన్స్ డబ్బు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రిలయన్స్ కంపెనీ పెట్టిన, ప్రైవేట్ కంపెనీ పెట్టిన డబ్బు. ఆ రిలయన్స్ పైప్ లైన్ కోసం గుజరాత్ కంపెనీ, గుజరాత్ గవర్నమెంట్ కంపెనీ, మన స్టేట్ గవర్నమెంట్ కాదు. దానికి లైన్ సరే చేయండి, మంచి పని చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇదేదో మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ వరకు నేను చెప్తా ఉన్నాను. మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఆ డ్రాయింగ్స్ వాళ్ళు కూడా వాళ్ళు చేయగా మిగిలింది ఇంకా ఏదైనా అవసరం ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుందాం. కూడా ఎవరికైనా పూర్తిగా న్యాయం జరగకపోతే ఇంకా బ్యాలెన్స్ వర్క్ కూడా మనం చేస్తామని మీకు తెలియజేస్తాం. దారిలోది 5 ఏళ్ళు అయిపోతుంది పాలన వచ్చి. ఆ కలవట్ వెడల్పు చేసుకోవాలిగా, ఈ రోడ్డు వెడల్పు చేసుకోవాలి కదా, అవన్నీ మీకు పట్టవే. ఇదా మీ పరిపాలన? ఇక్కడ ఆలోచించుకోవాల్సిన బ్రిడ్జి అప్రోచ్లు కూడా వేయలేదు మీరు. కనీసం బ్రిడ్జి అప్రోచ్లు అందంగా తయారు చేయలేకపోయారు. 5 ఏళ్ళు కూడా పూర్తి అయిపోతుంది మీకు. దానికి రంగులు మాత్రం వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకోవడం, అది మాత్రం సిగ్గులేదా మీకు? వైఎస్ఆర్ పార్టీ సిగ్గులేదు, అదే భవిష్యత్తులో పెన్షన్లు ఇచ్చేవాడు. 5 మానేసి అభయస్థం డబ్బు కొట్టేశారు. ఆడవాళ్ళు 2000 కోట్లు అభయస్థం పెన్షన్ కొట్టేశారు. డ్వాక్రా మహిళలకు పూర్తి న్యాయం లేదు. చెప్పుకుంటూ పోతే చాలా తెల్లరిపోతుంది కానీ ఎక్కడ సంబరమే మనకి. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ చేసిన పనులు చెప్తే మనం ఎక్కడ ఎంత చెప్పుకున్నా తీరదు కానీ
అయిపోయింది వాళ్ళకి ఏం లేదు కానీ అయిపోయిందండి అయిపోయింది. కేవలం డేట్ కోసం చూస్తారు. అయిపోయింది ఆ సినిమా ఏం లేదంక అయిపోయింది. ఇప్పుడు అని చూస్తున్నారు ప్రజలు. తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడైతే కలిసి ముందుకెళ్ళాలని నిర్ణయం చేయడం ఆ రోజున ఫిల్మ్ కాలిపోయింది. జరగబోయేదంతా ఎన్నికలు అందరూ సంసిద్ధం. అందరూ కూడా మనం గ్రామాల ప్రజలందరూ కూడా సమయం కోసం వేస్తున్నారు. అన్ని ముందుకు తీసుకెళ్దాం. మిమ్మల్ని అందరూ కోరుతోటి మీ ఆశీస్సులు ఇవ్వండి. పనిచేసే వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి, మీ అందరూ మంచి మీ బాగోగులు కోరుకున్న వారు, మీ క్షేమం కోరుకున్న వాళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి. మీరు ఏదైతే సమస్యలు చెప్పుకున్నారో అన్ని పరిష్కారం చేయడానికి వేదిక మీద ఉన్న మన నాయకులు, గ్రామాల్లో ఉన్న మన నాయకులు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తాం. ఇవన్నీ కూడా మేము ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడి ఏదైనా చేయాలంటే చేయగలం అని చెప్తాం, లేదంటే అవదని చెప్పేస్తాం తప్ప మాయపుచ్చడం, మోసపుచ్చడం అనేది ఈనాడు లేని అలవాటు. ఇదే మిమ్మల్ని కోరుదోటి తప్పకుండా గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటాం, మంచి చేసుకుందాం. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మరి తరిమి కొట్టాలి. దానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ